సాయిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. వెంటనే అరెస్ట్ చేయాలి. ఒక నేరస్తుడికి సహకారం ఇచ్చినందుకు, ఒక నేరస్తుడిని తన ఇంట్లో పెట్టుకున్నందుకు వెంటనే అరెస్ట్ చేయాలని కూడా మనవి చేస్తున్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డికి అంత దగ్గరగా ఉన్న వ్యక్తి, కౌగులించుకున్న వ్యక్తి, మన జ్యుడిషియరీ, మన జడ్జిలను తిట్టిన వ్యక్తికి మీరు ఇంత ప్రేమ అభిమానం చూపిస్తున్నారంటే దీని మీద ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మీద విజయసాయి రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి. హీ ఈజ్ నాట్ ఫిట్ టు స్టాండ్ ఇన్ ది ఎలక్షన్స్ అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇమిగ్రేషన్ మాయ చేసి, ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీని మాయ చేసి ఈరోజు వచ్చాడంటే అతను ఎంత పెద్ద క్రిమినలో మీరు అందరూ ఆలోచించండి అని కూడా నేను మనవి చేస్తున్నా. కడప నుంచి, విశాఖపట్నం నుంచి వందల మంది వ్యక్తులు నెల్లూరులో వచ్చేస్తున్నారు. కడప నుంచి, విశాఖపట్నం నుంచి, మెక్సికో నుంచి, అదే కొలంబియా నుంచి రాష్ట్రానికి, నెల్లూరుకి పెనుముప్పు ఉందని కూడా నేను మనవి చేస్తున్నా. ఈ క్రిమినల్స్ అందరు ఇక్కడే ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. విజయసాయి రెడ్డి ఒక బ్రోకరే కాదు, ఒక క్రిమినల్ బ్రోకర్ అని కూడా నేను మనవి చేస్తున్నా. లేకపోతే ఇటువంటి వ్యక్తుల్ని మీ ఇళ్లలో పెట్టుకుంటారా? ఇటువంటి వ్యక్తిని మీ బళ్ళల్లో తిప్పుకుంటారా అని మేము అడుగుతున్నాం. మీరు ప్రభాకర్ రెడ్డి గురించి మాట్లాడతారా? విపిఆర్ గురించి అసలు మీకు అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. అసలు అర్హత ఉందా మీకు? దొంగలు మీరు, నేరస్తులతో ఉండే వ్యక్తి విజయసాయి రెడ్డి ఒక బ్రోకర్. వైజాగ్లో ఉండే క్రిమినల్స్ అందరూ ఈరోజు నెల్లూరులో ఉన్నారని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. వెంటనే ఇంటర్నేషనల్ సిఐఏకి, ఎఫ్బిఐకి మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఒకటే, సార్ క్రిమినల్స్ అందరూ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు, వీళ్ళని పట్టుకోవాలంటే పెద్ద పని కాదు, రండి ఆంధ్ర రాష్ట్రానికి, వీళ్ళందరినీ పట్టుకొని మాకు ఉండే దరిద్రాన్ని తొలగించండి అని ఈరోజు సిఐఏ, ఎఫ్బిఐ నిఘా వర్గాలకి మేము బతిమలాడుకునే పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి ఈరోజు విజయసాయిరెడ్డి ఇళ్ళని, విజయసాయిరెడ్డి ఆఫీస్ని వెంటనే పోలీస్ వాళ్ళు తనిఖీలు చెయ్యాలి. తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఇతను దొంగకొని ఉండొచ్చు. తాడేపల్లి ప్యాలెస్ కూడా ఈరోజు తనిఖీ చేయాల్సింది. ఏమయ్యా ఇతను కనిపించాయా మీకు? ఫేర్ అండ్ లవ్లీ ఏమన్నా పూసుకున్నాడా? అంటే ఆనం వెంకటరమణారెడ్డి 3 రోజులు ఫేర్ అండ్ లవ్లీ పూసుకుంటే మీరు గుర్తుపట్టలేరా? నల్లబాలు అంటారా? మమ్మల్ని గుర్తుపట్టరా మీరా? అంటే అందరికీ తెలిసి వచ్చిన వ్యక్తి, ఇదొక క్రిమినల్ వ్యక్తి, పేరు మార్చుకొని ఇమిగ్రేషన్లు దాటిని వచ్చిన వైసీపీ నాయకుడు. ఇతను ఒక వైసీపీ నాయకుడు. ఎందుకంటే సిద్ధం సభలో స్టేజ్ మీదకు వెళ్ళాలంటే స్టేజ్ పాసులు ఎక్కువ ఇయ్యరు, చాలా తక్కువ మందికి ఇస్తారు స్టేజ్ పాసులు. ఇతను స్టేజ్ మీద గంటల తరపున ఉన్నాడంటే మీకు అర్థం చేసుకోండి. వెంటనే డిఐజీ గారు ఏపీ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. నెల్లూరు ఎస్పీ క్షమాపణ చెప్పాలి. దిస్ ఈజ్ ఎ డెరలిక్షన్ ఆఫ్ డ్యూటీ. ఇట్ ఈస్ క్లియర్లీ మీరు చేయాల్సిన పనులు మీరు చేయకుండా భయంతో చేయటం లేదా, లేకపోతే కావాలని చేయటం లేదా అనే విషయం నాకు తెలియదు. కానీ ఈరోజు టోటల్ నెల్లూరు పోలీస్ డిపార్ట్మెంటు సిగ్గుతో ఆంధ్ర రాష్ట్ర డిఐజీ గారి కాడి నుంచి నెల్లూరు జిల్లా పోలీస్ వర్గాలన్నీ సిగ్గుతో తలదించుకోవాలి. ఒక పేపర్లో ఈనాడు వాళ్ళకి తెలిసినంత సమాచారం మీకు తెలియదా? ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. లేదు మేము వైసీపీకే పనిచేస్తాం, వాళ్ళు ఏం చేసినా కూడా మేము పట్టించుకోమంటే ఇంకా దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. మీ ఇళ్ళకి వస్తారు, జాగ్రత్తగా ఉండండి. గొలుసులు, గాజులు, బంగారు గాజులు
గొలుసులు కొన్ని రోజులు లోపల పెట్టి తాళం వేసేయండి అని కూడా మనం చేస్తున్నా. విజయసాయి రెడ్డి ఒక బ్రోకర్, విజయసాయి రెడ్డితో పాటు ఉన్న క్రిమినల్స్ చాలామంది నెల్లూరులో ఉన్నారని మనవి చేస్తూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి వాళ్ళు నెల్లూరులో తిరుగుతున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా తిరుగుతున్నారని మనవి చేస్తూ వెంటనే ఎలక్షన్ కమిషన్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. దీని మీద రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఇంకా ఇటువంటి క్రిమినల్స్ ఎంతమంది ఉన్నారో జల్లెడి బట్టి తరివేయాలని కూడా మనవి చేస్తూ ఇది వెంటనే యాక్షన్ తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఫేర్ అండ్ లవ్లీ వాడినంత ఈజీ కాదు. మీలాంటి ఎదవల్ని ఏరేసేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ముందుంటారని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్?